నమస్తే వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు చూద్దాం. మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు ఇస్తున్న వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. స్వయం సహాయక బృందాలు తీసుకునే 10 లక్షల రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాలకు ఇచ్చే బ్యాంకు వార్షిక రుణ ప్రణాళికలను ఈరోజు ప్రజాభవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు 25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు సీతక్క తెలిపారు. మహిళా సంఘాల రుణాల వడ్డీ కోసం 2,500 కోట్లు వ్యయం చేస్తున్నామని వెల్లడించారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళలు పేదరికం నుంచి బయటపడినప్పుడే అభివృద్ధి పరిపూర్ణమవుతుందని వ్యాఖ్యానించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని సీతక్క తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇంకా అనిశ్చితిలోనే ఉంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ చెప్పడంతో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఇదే సమయంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న డిఎంకే, అన్నా డిఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు రావడం టీవీకేలో ఆగ్రహం రేపింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా తమను అడ్డుకుంటే పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు మూకుముడిగా రాజీనామా చేస్తారని విజయ్ హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకేసారి 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుంది. స్పీకర్ రాజీనామాలను ఆమోదిస్తూ 6 నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దాదాపు సగం అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రావడం అంటే అది మినీ అసెంబ్లీ ఎన్నికల లాంటిదే. ప్రభుత్వ ఏర్పాటు కుదరకపోతే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజలు ఇచ్చిన మద్దతును కాదని రాజకీయాలు చేస్తే మళ్లీ ప్రజల ముందుకే వెళ్తామని విజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్లోని చిలకలగూడలో బీటెక్ 3rd ఇయర్ విద్యార్థి యావన్ దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం రాత్రి కొందరు యువకులు అతనిపై నడి రోడ్డుపై దాడి చేసి తల, మెడ సహా 17 చోట్ల పొడిచి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని యావన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీతాఫల్ మండికి చెందిన యువతిని యావన్ ప్రేమించాడని ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని, యువతి అన్న పరమేష్, బావ సాయి మరో 4గురితో కలిసి హత్యకు ప్లాన్ చేశారని చెప్తున్నారు. ఘటన తర్వాత యువతి ఇంటి ముందు యావన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో 2 కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసులో కీలకంగా మారిన ఓ ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. తన కుటుంబ సభ్యులు యావన్పై దాడి ప్లాన్ చేస్తున్నారని యువతి ముందుగానే హెచ్చరించినట్లు ఆ ఆడియోలో వినిపిస్తోంది. ఇదే కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ అసాధారణ ప్రేమ కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సత్నా సెంట్రల్ జైల్లో అసిస్టెంట్ జైలర్గా పనిచేసే ముస్లిం మహిళ ఫిరోజా గతంలో హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన హిందూ వ్యక్తి ధర్మేంద్ర సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. జైల్లో మంచి ప్రవర్తనతో ఉండే ధర్మేంద్రకు విధుల్లో భాగంగా ఫిరోజాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లికి దారితీసింది. అయితే ఈ వివాహానికి ఫిరోజా కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. మే 5న లవకుష్ నగర్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. ఫిరోజా కుటుంబ సభ్యులు హాజరు కాకపోయినా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కన్యాదానం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ధర్మేంద్ర 2007లో ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవించాడు. సుమారు 14 ఏళ్లు జైలు జీవితం తర్వాత మంచి ప్రవర్తన కారణంగా విడుదలయ్యాడు. ఇప్పుడు మాజీ ఖైదీని ఓ జైలు అధికారిని పెళ్లి చేసుకోవడం, అది మతాంతర వివాహం కావడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఆంధ్రాలో ఇటీవల జరిగిన
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుకి KPI ప్రతిపాదిక విశ్లేషించి వాటికి ABCD గ్రేడ్లతో ర్యాంకులను కేటాయించింది. ఈ నివేదికలో మొత్తం 18 శాఖలు అలాగే 90% పైగా పాయింట్లు సాధించి అద్భుతమైన ప్రదర్శన కనుబరిచాయి. ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ 100కు 100 పాయింట్లు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న అటవీ పర్యావరణ శాఖ ఈ జాబితాలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కేవలం 67 పాయింట్లతో ఈ శాఖ చిట్ట చివరి స్థానానికి పరిమితమైంది. పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ వంటి కీలక అంశాల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ర్యాంకుల వర్గీకరణ ద్వారా రానున్న రోజుల్లో వెనుకబడిన శాఖల్లో పాలనాపరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది 1993 నాటి విషయం. 1993 ఆగస్టు 7వ తేదీన మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నారు. బెంగాల్లో ఒక మూగ అమ్మాయిపై CPI కార్యకర్త ఒకరు అత్యాచారం చేశారు. మమతా బెనర్జీ ఆ అమ్మాయిని తీసుకొని బెంగాల్ ముఖ్యమంత్రి కార్యాలయం రైటర్స్ బిల్డింగ్కు వెళ్లారు. అప్పుడు ముఖ్యమంత్రిగా జ్యోతి బసు ఉన్నారు. అయితే జ్యోతి బసు మమతా బెనర్జీని కలవడానికి ఇష్టపడలేదు. ఆ అత్యాచారానికి కారణమైన CPI కార్యకర్తను సస్పెండ్ చేశారు. కానీ ప్రతిపక్ష నేతగా ఆమెకు కనీసం మర్యాద ఇవ్వాలని జ్యోతి బసు అనుకోలేదు. ఆమెను కలవలేదు. కానీ ఆ ఇష్యూను మమతా బెనర్జీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆమె బయటకు వచ్చి అక్కడ ప్రజల స్పందన చూసిన తర్వాత ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మళ్ళీ రైటర్స్ బిల్డింగ్లో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అప్పటి వరకు మమతా బెనర్జీ అంటే బెంగాల్లోని కొంతమందికి మాత్రమే తెలుసు, దేశంలో ఎవరికీ తెలియదు. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ మమతను లైమ్ లైట్లోకి తీసుకొచ్చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు అదే అత్యాచార కేసులో ఆమె పతనం కూడా ప్రారంభమైంది. ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఘటనపై ఆమె సరిగ్గా స్పందించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని CBI విచారణకు ఆదేశించింది. విచిత్రం ఏమిటంటే ఏ అత్యాచార కేసుతో ఆమె లైమ్ లైట్లోకి వచ్చారో ఇప్పుడు అదే తరహా ఘటనతో ఆమె రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఆర్జేకర్ బాధితురాలి తల్లి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఓడిపోయారు. ఏది ఏమైనా ఒక అత్యాచార కేసు ఆమెను అధికారంలోకి తీసుకువస్తే మరో కేసు ఆమె పతనానికి కారణమైంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి VTV వాయిస్ ఫర్ ది పొలిటికల్ న్యూస్. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.